నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని మీద అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఆయన రాష్ట్రం ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రం నుంచి గెజిట్ తీసుకొచ్చిన తర్వాత కూడా నా విధానం మావిగానే అంటున్నారు. ఆయన అసలు ఎలా చూడాలంటారు? ఆ మావిగానే అనేది మేనిఫెస్టోలో పెట్టుకుని నేను ఎలక్షన్కి వెళ్తానంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే నేను ఒక సామాన్యుడిగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారు అయినా రాష్ట్రం మధ్యలో రాజధాని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మావిగాని అంటున్నారు. మా ప్రతిపాదన ఏంటంటే, ప్రజల తరపున మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఒంగోలు నుంచి నెల్లూరు మీదుగా కర్నూలు వరకు ఒక రాజధాని. ఎందుకంటే అప్పుడు ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ కూడా కలుస్తుంది కర్నూలు వెళ్తే. అప్పుడు ప్రజలందరూ సంతోషపడతారు. రెండో రాజధాని ఏంటంటే, ఏలూరు నుంచి రాజమండ్రి మీదుగా విశాఖపట్నం. అటు ఉత్తరాంధ్ర కలుస్తుంది, ఇటు రాయలసీమ కలుస్తుంది, కోస్తా జిల్లాలు కలుస్తాయి. అది పెడితే మంచిదని మా ఉద్దేశం సార్, ఓ సామాన్య ప్రజలుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆలోచన ఎవరు చెప్పలేదు, చెబితే మంచిదని ఒక సామాన్యుడిగా నేను ఆలోచిస్తున్నాను. అంటే ఎందుకంటారు, రాష్ట్ర ప్రభుత్వం విధానం ఒకసారి ప్రకటించిన తర్వాత కేంద్రం కూడా గెజిట్ నోటిఫై చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంగీకరించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటేనండి, ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు రాష్ట్రం ఏంటంటే, ఇంత పెద్ద రాష్ట్రం, మన ఇండియాలోనే పెద్ద రాష్ట్రం. మహారాష్ట్ర కాదు, ఉత్తరప్రదేశ్ పెద్దది. కానీ దానికన్నా ఎక్కువ సముద్ర తీరం ఉన్నది రాష్ట్రం కాబట్టి ఎక్కువ రాజధానులు ఉండాలండి. ఎక్కువ రాజధానులు ఉండాలి, అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలి. అట్టయితే బాగుంటుందని నా కోరిక. అంటే నాదంటే సామాన్యులు చాలా మంది మేము అట్ట అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే ఈ రాజధాని అమరావతిలో పెడదాం, ఏదో డెవలప్మెంట్ చేద్దాం అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ విధంగా చేస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అవుద్ది, అన్ని ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉంటారని మా ఆలోచన సార్. ఎందుకంటారు పదే పదే ఈయన అమరావతి మీద ఎందుకని అక్కసు వెళ్ళగలుగుతున్నారు అంటారు? ఆయన అక్కసుకు వెళ్ళగట్లేదు సార్, ఆయన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలంటే మీకు గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా అభివృద్ధి అయ్యి ఉంది ఆల్రెడీ. ఇంకా అభివృద్ధి కావాలంటే అక్కడే అభివృద్ధి, ఒకచాటే. అమరావతి అంటే కొద్దిగా కదా సార్, ఇదైతే బాగా దూరంగా ఉంటుందని ఆయన కోరుకుంటున్నారు సార్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారే నేను ఒక పక్కన పదే ఆయన ఒక పక్కన మా విధానం మావిగాని అని చెప్తూనే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి పెట్టి మరి అమరావతికి పర్యటనలకు పంపించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే రైతులు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం 95% రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. 5% రైతులకి ఎవరో న్యాయం చేస్తారు. దానికోసమని మా జగనన్న మనుషులను పంపించారు. అంటే 95% పరిస్థితి సార్. మరి 95% ఏమైందంటే, వాళ్ళు ఎట్టపోతే మాకెందుకంటే 5% ఏం చేయాలి? వాళ్ళు అందరూ 100% చేస్తేనే 100% చేస్తేనే అది రాజ్యాంగం కింద వస్తుంది. 95% చేశారు కాబట్టి అది వాళ్ళకి న్యాయం అనిపించవచ్చు. 5% సంగతి ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవట్లా. ఇప్పుడు ఉండవల్లి రైతులు ఉన్నారు, పెనుమాక రైతులు ఉన్నారు. ఇప్పుడు ఆ సీడ్ యాక్సిస్ రోడ్ని అడ్డుకుంటే ఉండవల్లి రైతులకి చాలా మంచిది. అడ్డుకొట్టేనే మరి అందుకనే కదా ఆగుతుంది. ఏమైందండి, అంతకుముందు 15 లక్షలు 20 లక్షలు ఉన్న భూములు 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఉంది. ఉండవల్లిలో 5 కోట్లు ఉంది మాది అంటారు. ఎక్కడ ఉండవల్లి 5 కోట్లు ఉంది? రాజధాని రాకముందు కావాలంటే 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇవాళ 5 కోట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. రైతులు బాగుండకూడదు, రెచ్చగొడితే రెచ్చకోపోతారు. చక్కగా హాయిగా సీడ్ యాక్సిస్ రోడ్ని, ముందు మెయిన్ రోడ్ అదే కదా, ఆ బ్రిడ్జి కడుతున్నారు దాని మీద, బకింగ్హామ్ కెనాల్ మీద. అదైతే చక్కగా విజయవాడకి, ఇటు గుంటూరు జిల్లా నుంచి విజయవాడకి రాజధానికి ఇదవుద్ది మార్గం సుగమం. దానికి వాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఆలోచన మాకు అది ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరికీ 100% రైతులకి న్యాయం చేద్దామనే ఆయన కోరిక. లేకపోతే 95% భూములు ఇచ్చిన రైతులకి లేదని 5% నువ్వు ఆపి నీ రామకృష్ణారెడ్డి గారి చేత కోర్టులో వేయించి నువ్వు ఆపి మళ్ళీ ఏంటో ఆ రైతుల పరిరక్షణ ఈయన వచ్చి ఏం చేస్తాడు? పేర్నాని మచిలీపట్నం ఆయన వచ్చి ఇక్కడ పరిరక్షణ ఏంటి సార్? ఇక్కడ గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో లేరా? మచిలీపట్నం ఆయన, విజయవాడ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవినేని నెహ్రూ గారి తనయుడు. ఆయన ఏంటో పెద్దానికి వస్తూ ఉంటాడు 4 రౌడీలు తీసుకుని. పరిరక్షణ సమితి అంటే రైతులు తీసుకురావాలి సార్, రౌడీలు కాదు. పానుగంటి చైతన్య రౌడీ షీటరు. ఇక్కడి నుంచి ఎట్ట తీసుకెళ్లారు సార్? ఏదన్నా అంటే మా మీద, సామాన్యుల మీద దాడి చేస్తారు. మేము మాట్లాడకూడదు. రైతుల పరిరక్షణ అంటే రైతులను తీసుకెళ్ళాలి. ఏది కారుల్లో బాధపడే రైతులు, రాజధాని రైతులు సమీకరించి తీసుకెళ్ళాలి. కానీ పానుగంటి చైతన్య,
ఈ నాయకులు వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అసలు? రైతులు రావాలి కదా, రైతులు ఎక్కడ కనపడలేదు మా కాళ్ళలో. మరి కోడిగుడ్లునో రాళ్ళు వేసి అన్నారు, ఎవరు వేసారు? కనపడుతుంది కదా వీడియోల్లో. రైతులు ఎదురెళ్ళారు, మా బాబు నువ్వు వాళ్ళు ఏమన్నారు, ఏకైక రాజధాని నువ్వు అమరావతి అని రా అన్నారు, అంతకని వేరే వంటలాళ్ళు. నువ్వు మొన్న 3 రాజధానులు అంటువి, వాళ్ళు మావిగారిని అంటువి. మేమేం రేపు నుంచి ప్రజలు ఏమనుకుంటున్నావు మేము? మాకు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకి రాజధాని కావాలి, అన్ని జిల్లాలకి. కాబట్టి కొద్దిగా ఇటు అదే చెప్పా కదా ఇందాక మీకు, ఒంగోలు నుంచి కర్నూలు దాకా, ఇటు మన ఏలూరు నుంచి వైజాగ్ దాకా ఉంటే అన్ని కలిసి అన్ని జిల్లాలు అడిగి అనుసంధానం చేస్తాం కదా. అన్నిటికీ అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం మేము. అన్నిటికి కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేస్తే ప్రతి జిల్లాకి అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా రావచ్చు. అటు పెట్టచ్చు సార్. అంటే పెద్ద ఆలోచనతోనే దిగారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఫస్ట్ ఇది చేస్తారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా చేసి మొత్తం రాష్ట్రానికి ఇంత అవుటర్ రింగ్ రోడ్ వేసి ఈ జిల్లాలన్నీ కలిపితే అందరూ సుభిక్షంగా ఉంటారు. అంటే అప్పుడు అసెంబ్లీ కూడా ఒక చాట ఉండాల్సిన అవసరం లేదు. ఒక నెలలో గుంటూరు జిల్లాలో, ఒక నెలలో ప్రకాశం జిల్లాలో అటు పెట్టుకుంటే ప్రజలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి దగ్గరికి వచ్చి చూస్తారు కదా, ఎట్లా ప్రజాప్రతినిధులు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడుతున్నారని కూడా. మరి పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు సార్? నెలకు ఒక చాటగా మారుతుంటే హాయిగా ఫైళ్లు పట్టుకుని వస్తారండి. ఐఏఎస్లు కార్లు ఇచ్చాం కదా, ఐపీఎస్లు కార్లు ఉన్నాయి, సెక్రటరీలు వీళ్ళందరూ ఫైళ్లు తీసుకుని వచ్చి మంత్రుల దగ్గర సంతకాలు పెట్టుకుని ఇచ్చేస్తారు. ఒక చాట ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఒక చాట ఉండాల్సిన అవసరం లేదంటారు అసలు అక్కర్లా. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అంటారు. ఎక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటారు. కరెక్టే. అది కాక ఏంటి మీరు చెప్పండి, ఎట్లా ఇప్పుడు అంతా ఢిల్లీలో కేంద్రీకరించారు, అంతా ఐఏఎస్లు అందరూ గుజరాత్ వాళ్ళు ఉంటారు, ఎక్కువ రాజధాని అంతా ఢిల్లీ. ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? అట్లాగే ఇదివరకు హైదరాబాద్ ఉండేది, ఈ ట్రైన్లో ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు ఇవన్నీ మనకి? హాయిగా మన దగ్గరికి వచ్చింది పరిపాలన, ప్రజల దగ్గరికే పరిపాలన. ఇప్పుడు ఎన్టీ రామారావు ఇది తీసేసి మన పటేల్ పట్టారి వ్యవస్థ తీసుకొచ్చి ఈ మండల పరిషత్తులు ఇది పెట్టాడు కదా సార్, మనకి మండల ప్రజా పరిషత్తులు పెట్టి ప్రజల దగ్గర పరిపాలన తెచ్చాడు. ఎక్కడో జిల్లాలో ఉండేది మనకి మండల హెడ్ క్వార్టర్స్ పెట్టి మండలంలో తీసుకొచ్చారు కదా సార్, అందరూ ఆఫీసులు తీసుకొచ్చి. అట్లాగే అన్ని జిల్లాలు ఉండాలి సార్. అన్ని జిల్లాలో అసెంబ్లీ సమావేశాలు జరగాలంటారు. అన్ని జిల్లాల్లో అసెంబ్లీ సమావేశం జరగాలి. అన్ని జిల్లాల్లో ప్రతి నెల ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రి గారు ఉంటే అక్కడికి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు ఆ జిల్లా సమస్యల మీద అక్కడ పెట్టాలి సార్. జిల్లా హెడ్ క్వార్టర్స్ పెడతాం ముందు, తర్వాత మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్తాం. ప్రజల దగ్గరికి పరిపాలన కావాలని నా అంటే చివరిలో ఒక గ్రామం మన రాజధాని అంటారు. అంటే అటు చేస్తే మంచిది. అదే కదా మరి కావాల్సింది. పరిపాలన వికేంద్రీకరణ అంటే ప్రజలందరికీ దగ్గరికి రావాలి. రాజధాని వికేంద్రీకరణ చేస్తే సరిపోయింది. రాజధాని వికేంద్రీకరణ ఉంటే అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడుతుంది సార్, నా కోరిక అది. ఓకే, థ్యాంక్ యూ.